వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేవంత్ నోట వచ్చిన రైతు డిక్లరేషన్ అన్న మాట పెద్ద బోగస్. ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోందొకటి. అందుకే గులాబీ సైన్యం రేవంత్ కాంగ్రెస్ సర్కార్పై దండయాత్రకు కత్తులు నూరుతోంది. అధికార పార్టీని గద్దెదించే లక్ష్యంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి ప్రజలను మోసం చేసిందో అదే వరంగల్లో మే 6న భారీ ఎత్తున రైతుల ఆశీర్వాద సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. రేవంత్ నేతృత్వంలోని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపే వరకు తెలంగాణ సమాజం పౌరుషంతో కదం తొక్కేందుకు శ్రేణులను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ దొంగ హామీలు, గ్యారంటీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్న హస్తం పాలకులపై సమరశంఖం పూరించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. రైతు బాంధవుడిగా కేసీఆర్ అన్నదాతల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటే రైతుల పాలిట రాబందుగా రేవంత్ చరిత్రలో నిలిచిపోయాడని దుమ్మెత్తిపోస్తోంది. ఇంతకీ రేవంత్ రైతులకు చేసిన మోసాలేంటి? అన్నదాతలను 2.5 ఏళ్లుగా ఎలా ఉసురు పోసుకుంటున్నాడు? ఎలా ఊపిరి తీస్తున్నాడు? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ కేంద్రంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాటకు సన్నద్ధమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా మే 6వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించనుంది. 4 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా మే 6న రైతులను సమీకరించి భారీ సభను నిర్వహించింది. ఇప్పుడు అదే వేదిక మీద నుంచి హస్తం పాలకులపై గులాబీ సైన్యం దండోరా మోగించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై దండోరా మోగించిన గులాబీ దళం ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. అధికార పార్టీ గద్దెదించే లక్ష్యంతో సరికొత్త వ్యూహాలకు పదును. గత ఎన్నికల సమయంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్, అదే వరంగల్లో మే 6న భారీ ఎత్తున రైతుల ఆశీర్వాద సభ. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేలా గులాబీ సైన్యం యుద్ధం. 4 ఏళ్ల క్రితం మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట 4 ఏళ్ల క్రితం అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతోంది. పగ్గాలు చేపట్టి 2.5 ఏళ్లు దాటినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతాంగానికి చేస్తున్న మోసంపై సమరశంఖం పూరిస్తోంది. 4 ఏళ్ల క్రితం మే 6న రాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చిన హామీలు, జరిగిన మోసాలను ప్రజలకు గుర్తు చేసేలా అదే రోజున అంటే మే 6న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుదేలైంది. ఎరువులు, విత్తనాల కొరతతో పాటు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇంటి పార్టీగా రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం మరోసారి బాధ్యతలను భుజానికెత్తుకుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. నాలుగేండ్ల కింద వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతాంగాన్ని వంచిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం కపట మోసం కాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి సిద్ధమవుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే మే 6న భారీ రైతు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన ప్రాంతంలో మే 6న ఏది నీ రైతు డిక్లరేషన్ అని రైతుల తరపున ప్రశ్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో ప్రారంభమయ్యాయన్నారు. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. $2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆపై రుణమున్న రైతులు ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించింది. ఈ మాట నమ్మి ఎంతో మంది రైతులు అప్పు చేసి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ ఆ మొత్తాన్ని చెల్లించారు. కానీ సర్కార్ నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా రేపటి రైతు ఆశీర్వాద సభ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యమంత్రికి పట్టదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు. కనీసం ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా వడ్ల కల్లాలు తిరగకపోవడం వల్ల 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎండలు 44-45 డిగ్రీల ఎండలు కొడతా ఉన్నాయి. రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం పూర్తిగా కొత్త విధానాలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఒకవైపు రైతు బంధు ఇయ్యలేదు, కరెంటు సరిగా రావడం లేదు, పంటల బీమా లేనే లేదు. ఎంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ వడ్లు కొనే దిక్కు లేదు. ఇవాళ మేము కూడా మంత్రులుగా ఉన్నాం. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కల్లాలు తిరిగినాం. కష్టం వస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసినాం. నీ మంత్రులెవడు కల్లాలకు వస్తలేడు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నీకు రైతులు ఎంత గోసపడుతుండ్రో నీకు అర్థమైతలేదు. ఆడ కూర్చొని మాట్లాడు కాదు. రా, నల్గొండకు వస్తావా, కరీంనగర్కి వస్తావా, సిద్దిపేటకు వస్తావా, కల్లాల్లోకి రా. రైతుల బాధ ఏందో ఒకసారి చూడు, వాళ్ళ మాటలు విను. నేను ఎక్కడనో నిలబడి మాట్లాడతలేను. నా నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలో వడ్ల బీటీలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. నా సర్పంచులందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నా, నువ్వు రా అంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, బాధతోని రైతుల పక్షాన రైతుల గురించి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 3-4 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేసి వడ్లు కొనకపోతే పెద్ద ఎత్తున రహదారులు దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా.
మంచి మాట కొద్ది వడ్లు కొనండి. ఇదేం కొత్తగా కొంటురా? వడ్లు ఏమైనా కొత్తగా వండినాయా? ఏదో కొత్తగా కొన్నట్టు చేస్తున్నారు. ఆన్లైను, ఈ లైను, ఆ లైను, జీపీఎస్లు, కొత్త కొత్త కథలు పడుతున్నారు. ఎగ్గొట్టనీక యూరియా ఇవ్వయా అంటే యాపులు పెట్టి అట్లా డ్రామాలు కొడుతుంది. వడ్లు కొనుర్రయ్యా అంటే ఆన్లైన్ అని ఇట్లా డ్రామాలు కొట్టబడుతుంది. శనిగలు, ఇంతవరకు శనిగలు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ శనిగలు పండిస్తారు. రాష్ట్రంలో 7,721 మెట్రిక్ టన్నుల శనిగలు పండితే 4,000 కొట్టారు, బంద్ పెట్టిండ్రు. 20 రోజుల నుంచి శనిగల కొనుగోలు ఆగిపోయింది. గొంతెత్తి నినదిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తోంది. ప్రతి ప్రజా సమస్యను ఐడెంటిఫై చేస్తూ ఇక నుంచి ఉధృతంగా పోరాడేందుకు సమస్త తెలంగాణ ఏకమవుతోంది. కేసీఆర్ పాలనలో రైతు బంధు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. కానీ రేవంత్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదు. ఏ ఆంక్షలు లేకుండా మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయలేకపోతున్న రేవంత్ సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటుంది. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామని నోటికొచ్చిన కూతలు కూశాడు. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నామని ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికాడు. పత్రికల్లో లీకులిచ్చి అనుకూల వార్తలు రాయించుకున్నాడు. తీరా ఎన్నికలై ఇన్నేళ్లైనా రైతు బంధు ఊసే లేదు. క్యాబినెట్ మీటింగ్లోనూ రైతు బంధుపై ఉలుకు లేదు, పలుకు లేదు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి ఇప్పటికే 3 సీజన్ల రైతు బంధుకు ఎగనామం పెట్టాడు. కేవలం ఓట్ల కోసమే రైతు బంధు పేరుతో నాటకాలు ఆడుతున్నాడీ రేవంత్. రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న గుంపు మేస్త్రి మూసీ సుందరీకరణకు 1,000 కోట్లు ఖర్చు పెడతానంటున్నాడు. మరి సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు 1,000 కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 4th సిటీ పేరుతో భూసేకరణకు, రోడ్ల నిర్మాణానికి 1,000 కోట్లు ఎక్కడివి? ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి 1,000 కోట్లుంటాయి. కానీ కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజాపాలన అని గొప్పలు చెప్తూనే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ లో 100 కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంపు కార్యాలయం కట్టుకున్నాడు. క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. దీనిని బట్టి రేవంత్ చెప్పిన 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతుంది. ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకుంటున్నాడు. అందాల పోటీలకు, ఫుట్బాల్ మ్యాచ్లకు 100 కోట్లు ఖర్చు పెడుతూ అన్నం పెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నాడు. పగటి వేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి రైతులందరికీ రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు రేవంత్కు చేతులెందుకు రావడం లేదు? కానీ ఒక్క మాట, సంఘర్షణ రైతులకు కొత్త కాదు. మోసం ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ వ్యవసాయ రంగాన్ని 10 ఏళ్లు పండుగలా చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల కరెంటు, 100% పంటల కొనుగోళ్లతో ఆత్మస్థైర్యం నింపి అన్నదాతకు వెన్నుముకగా నిలిచారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం మొదలైంది. 6 కాలం కష్టం రోడ్ల పాలవుతుంటే కాంగ్రెస్ పాలనలో రైతన్నకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మాయమాటలతో అధికారంలోకి వచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్న రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే పాలకుల నిర్లక్ష్యంపై రైతాంగం కన్నెర్ర చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇలా సమస్యల్లో కూరుకుపోయిన రైతుల్లో బీఆర్ఎస్ నిర్వహించబోతున్న ఓరుగల్లు రైతు ఆశీర్వాద సభ ఆశలు పెంచుతోంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న చరిత్ర ఉన్న గులాబీ సేన వైపు ప్రజలు, రైతులు ఆశగా చూస్తున్నారు. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నల కన్నీళ్లు కడగళ్లు తీర్చడమే లక్ష్యంగా పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ రైతు సభ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టిస్తూనే రైతన్నలకు భరోసా ఇస్తోంది. అన్నదాతలందరూ బీఆర్ఎస్ సభపైనే విస్తృతంగా చర్చించుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తమకు జరిగే మేలు గురించి చాయ్ బండి మొదలుకొని పొలం గట్లపైన మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. తెలంగాణ తెస్తామన్నది తెచ్చింది. ఉచిత విద్యుత్ అమలు చేసింది. రుణమాఫీ చేసింది. ఇలా ఇచ్చిన ఎన్నో హామీలే కాదు, చెప్పనివెన్నో అమలు చేసింది. ఇంకా చెప్పాలంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనకాడని సందర్భం బీఆర్ఎస్ చరిత్రలోనే లేదు. ఎన్నికలకు ముందు రేవంత్ ఏదో గొప్పగా చేస్తాడని ప్రజలందరూ ఊహించుకున్నారు, ఎంతగానో ఆశించారు. కానీ నట్టెట ముంచాడు. ఈ విషయం ఇప్పుడు రైతుల అనుభవంలోకి వస్తుంది. కేసీఆర్ ఏంది, ఆయన చెప్పిన మాటేంది, చేసిందేంది అనే అనుభవం రైతులకు ఎరుకలోకి వచ్చింది. కానీ రేవంత్ ఆశలు కల్పించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నారనే భావన వారిలో ఉంది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవు. 2.5 ఏళ్ల తర్వాత కూడా రుణమాఫీ చేసే దిక్కు మొక్కు లేకుండా పోయింది. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఆశతో ఆగిన రైతులకు బ్యాంకు వడ్డీ 2 భారమైంది. ఇది వారి ప్రాణాలను తీస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కళ్ళాల్లోనే వరికుప్పలు నానిపోతున్నాయి. ఒక్కటా రెండా, ఎన్నెన్నో కాంగ్రెస్ రాబందుల పాలనలో అన్నదాతలు ఇంకెన్నో. 10 ఏళ్లు రాజులాగా బతికిన రైతన్నల బలవన్మరణాలు కాంగ్రెస్ పాలకులు అడ్డుకోలేకపోతున్నారు. రుణమాఫీ దోక, రైతు భరోసా బంతో అప్పుల పాలైన రైతన్నలు ఆర్థిక కష్టాలను ఎదుర్కోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. అసమర్థ రేవంత్ ప్రభుత్వ పాలన రైతుల పాలిట శాపంగా మారుతోంది. అందుకే రైతు ద్రోహి రేవంత్ రెడ్డిని వదిలేదే లేదంటోంది బీఆర్ఎస్. హామీలను అమలు చేయకుండా అన్నదాతలను నయవంచనకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కథనభేరి మోగిస్తోంది. ఇప్పటికే రుణమాఫీ విషయంలో కర్షకులను వంచిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా విషయంలోనూ మరోసారి మోసం చేస్తోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోసకారితనం మరోసారి బయటపడింది. పాలన చేతకాక రేవంత్ రెడ్డి అన్ని ఉత్తమాటలు చెప్తున్నాడు. ఒక్క పని చేసింది లేదు, కానీ ఏతులు చెప్తున్నాడు. రేవంత్ చేతకానితనం వల్లే రైతులు బలవుతున్నారు. కిందటి ఫిబ్రవరి నెలలో 2 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కాదు 2 కాదు ఏకంగా 7 రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మరణ మృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండుతున్న పంటలు కాపాడలేక గుండెపోటుకు గురై అన్నదాతలు మరణించడం అత్యంత విషాదకరం. వ్యవసాయ రంగంలో మోగుతున్న ఈ చావుడప్పుకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే కారణం కాదా? ఇవి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలే కావా? రాష్ట్రం నలుమూలలా లక్షలాది ఎకరాల్లో పంటలెండుతున్నా ధాన్యం నిల్వలను దాచుకునే వసతులు లేవని రైతులు మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రిలో కనీసం చరణం లేదు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతను కాపాడాలన్న సోయి రాష్ట్ర ప్రభుత్వంలో 1% కూడా కనిపించడం లేదెందుకు? రైతులకు ధైర్యం చెప్పాల్సింది పోయి దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువును కాలం తెచ్చిన కరువుగా చిత్రీకరించే కుట్రలు చేస్తారా? ఈ కుట్రల వల్లే అన్నదాతల మనోస్థైర్యం మరింత దెబ్బతింటోంది. తన అసమర్థతను ఒప్పుకొని రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన దాదాపు సుమారు 450 మంది రైతుల మరణాలకు రేవంత్ పూర్తి బాధ్యత వహించగలడా? అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించగలడా? 10 ఏళ్లు పండుగలా సాగిన వ్యవసాయాన్ని 27 నెలల్లో పాతాళంలోకి నెట్టిన రేవంత్ నిజానికి ముక్కు నేలకు రాయాలి. పనికిరాని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దిన పాపం ఈ ముఖ్యమంత్రిది కాదా?
ప్రమాదకర సంఖ్యలో జరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలపై ఈ చేతకాని ప్రభుత్వం చెప్పే సమాధానమేంటి? రుణమాఫీ పేరిట చేసిన మోసం చాలదన్నట్టు పెట్టుబడి సాయానికి కూడా పాతరేశాడి ముఖ్యమంత్రి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టి లేని సాగునీటి సంక్షోభాన్ని సృష్టించడం వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. రాజకీయ ప్రతీకారాలకు రైతులను బలిచేస్తూ ముఖ్యమంత్రి క్షమించరాని పాపం చేస్తున్నాడు. తెలంగాణ రైతుల ఆర్తనాదాలను పట్టించుకొని కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లించేందుకే గులాబీ సైన్యం ఓరుగల్లు గడ్డ మీద తెలంగాణ పౌరుషం చూపించేందుకు సమాయత్తమవుతుంది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగంతో పాటు అన్ని వర్గాలను దగా చేసి మోసం చేసి 6 గ్యారంటీలు 420 హామీలతోని అనేక డిక్లరేషన్ పెట్టి అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతోని చిలగాంట మారుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ప్రజానికానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అన్నపూర్ణగా వివరించి దేశానికే ఆదర్శంగా నిలిచి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించినటువంటి కేసీఆర్ పాలన, మరి 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తే రైతాంగం ఆత్మహత్యల దిశకు మరి పయనిస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. అందుకే రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా కొనే దిక్కులేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనిపించిన అధికారి కాళ్లు పట్టుకుని బేలగా వేడుకుంటున్నాడు. సహనం నశించి కడుపు మండిన రైతులు పలుచోట్ల రోడ్డెక్కి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ధర్నాలు, రాస్తారోకోలతో సర్కారుపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ధాన్యం కొనుగోలుకు రోజుకో విధానం తెస్తూ కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తోంది. రేవంత్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులను అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగుతున్నారు. మక్కలు కాంటా వేయడం లేదని దీనంగా వేడుకుంటున్నారు. నిజంగా ఇది ఘోరం. ప్రజాపాలనాన్ని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు. రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇక్కడ అని కాదు, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా దారుణమేంటంటే రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరిస్తోంది కర్కశ ప్రభుత్వం. అన్నదాతల ఆక్రోశాన్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నాడు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నమ్మి ఓటేసినందుకు రైతును నెట్టెట ముంచుతున్నాడు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్న విషయాన్ని హస్తం పాలకులు మర్చిపోయినట్లున్నారు. ఇది రైతు రాజ్యం కాదు, అన్నదాతల ఆత్మహత్యల రాష్ట్రం. కాంగ్రెస్ సర్కార్ అత్యంత విఫల ప్రభుత్వం. మసిపూసి మారేడుకాయ చేసి ప్రగల్భాలు పలుకుతూ ధమ్కీలకు దిగజారుతోంది, బెదిరింపులకు బరితెగిస్తోంది. తన అసమర్థ విధానాలతో రైతన్నల ఉసురు తీస్తున్న ఈ చేతకాని ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ ప్రజలను మాయలో, మత్తులో, భ్రమలో ముంచేందుకు నానా యాగీ చేస్తోంది. గతంలో కేసీఆర్ నెరవేర్చిన హామీలు వారి కళ్ల ముందు గదలాడుతున్నాయి. ఆదివాసీలు, గిరిజనులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. రేవంత్ ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకునేందుకు మార్గం లేక, చెప్పుకున్నా తీరే అవకాశాలు లేక రైతన్నలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అన్నదాతల కష్టాలను ఎలుగెత్తటంలో బీఆర్ఎస్ విజయవంతమైంది. అదే రైతన్నలకు ఆసరాగా, భరోసాగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతులకు భరోసా ఇచ్చే రైతు ప్రభుత్వం రావాలని వారు కోరుకుంటున్నారు.
అభివృద్ధి యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ రైతు ప్రభుత్వాన్నే గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని తెలంగాణ ఎలుగెత్తి నినదిస్తోంది. రైతు పాలకుడికే పట్టం కడదామంటూ ఓరుగల్లుకు పయనమవుతోంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్.